శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 15 శనివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూల సమయం, అనుకూల కాలం నడుస్తోంది. ఏ పని మొదలుపెట్టినా లాభం ఉంటుంది, మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు. గత కొన్ని రోజులు కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ రోజుతో ముగుస్తాయి. అంతేకాకుండా మీ శక్తి పెరుగుతుంది. కోర్టు కేసులో విజయం లభిస్తుంది. మీరు జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలు అందుకుంటారు. తల్లిదండ్రులు ఆశీర్వాదం కూడా పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఒక విజయం దక్కుతుంది. కీర్తి పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక ఫలితాలు మిశ్రమం. గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. మనస్తాపం కలిగించే సంఘటనలు ఉన్నాయి. శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందు వినోదాల్లో పాల్గొంటారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్త పడటం మంచిది. శుభకార్యాలకి ఆహ్వానాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు మంచి సమయం. యోగా, ధ్యానం ద్వారా ప్రశాంతత పెంచుకోవాలి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రోజు వీరి ఆరోగ్యం అయితే అధమంగా ఉంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. ఓం సూర్య నారాయణే నమో నమః. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.